హాయ్ హలో నమస్తే. టుడే టాపిక్ మనీ సిప్లో పెట్టాలా లేక ల్యాండ్ కొనాలా? ఒక నిమిషం ఆలోచించండి. 5,000 సిప్లో పెడితే అది సంవత్సరాల పాటు కాంపౌండింగ్తో పెరుగుతుంది. అదే 5,000తో ల్యాండ్ కొనగలరా? ల్యాండ్ ఒక గొప్ప అసెట్, కానీ కొనడానికి లక్షలు కావాలి. సిప్ ప్రత్యేకత ఏమిటంటే చిన్న మొత్తంతోనే పెద్ద సంపదను సృష్టించవచ్చు. ఉదాహరణకు 5,000 సిప్ని 20 సంవత్సరాలు చేస్తే 12% రిటర్న్స్ వద్ద మీ పెట్టింది 12 లక్షలు. కానీ కార్పస్ దాదాపు 50 లక్షలు పైగా చేరే అవకాశం ఉంది. ల్యాండ్ ధరలు కూడా పెరుగుతాయి, కానీ లిక్విడిటీ తక్కువ. అమ్మాలంటే బయర్స్ కోసం వేచి ఉండాలి. అందుకే వెల్త్ క్రియేట్ చేయాలంటే సిప్, వెల్త్ స్టోర్ చేయాలంటే ల్యాండ్. నిజమైన స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే మొదట ఎస్ఐపి ద్వారా వెల్త్ బిల్డ్ చేస్తారు. ఆ తరువాత ఆ వెల్త్ తో ల్యాండ్ కొనుగోలు చేస్తారు. గుర్తుంచుకోండి, ధనవంతులు కావడానికి ముందు సిప్, ధనవంతులు అయిన తర్వాత ల్యాండ్. ఈ రోజు సిప్ ప్రారంభించండి, రేపటి ల్యాండ్ మీ సొంతం. ఇలాంటి మంచి మనీ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.